BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ రజిత గారు. హాయ్ కీర్తి. ఈ మధ్యన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా రెగ్యులర్ గా చూస్తున్నాం. ఎందుకంటారు? ఉండకపోవడానికి కారణాలే లేవు. ఎందుకంటే మనము ప్రొద్దున లేచిన దగ్గర నుండి అంటే లైక్ మన అట్మాస్ఫియర్, మన మైండ్ ఆల్రెడీ ఫ్రెష్గా లెగట్లా, పాస్ట్ నుంచి లేస్తుంది. లెగటమే ఫోన్ పట్టుకుంటున్నాం. ఆ ఫోన్లో మొత్తం ఏముంటుందంటే పాస్ట్ ఉంటుంది. పాస్ట్ అంటే నిన్న ఎవరో ఎక్కడికో పోయిన స్టోరీ ఉంటుంది. కథం డిసప్పాయింట్మెంట్ స్టార్ట్. లేకపోతే మీరు ఓపెన్ చేయంగానే మీ ఫ్రెండ్ ఎవరో వేరే ఫ్రెండ్ తోటి ఎటు పోయింది కనిపిస్తుంది. కథం స్టార్ట్. అంటే ఫోటో ఇంకోటి కనిపిస్తుంది. నీకు పాస్ట్ని కనెక్ట్ చేసేదే ఉంటుంది. ఫ్రెష్ది ఎక్కడ వస్తుంది లైఫ్? సో నీ ఎమోషన్ ఫుల్లీ అసలు అక్కడనే మొత్తం అయిపోయింది, నీ కంట్రోల్ లేదు. ఇక డే అంతా వర్స్ట్. అంటే నీకు ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ ఎందుకు? బికాజ్ యు ఆర్ క్యారింగ్ అవుట్ దట్ ఫస్ట్ ఇన్ ద మార్నింగ్. నీ డే ఇంటెన్షనే మారిపోయింది. వాట్ ఇంటెన్షన్ యు ఆర్ హియర్. మై ఇంటెన్షన్, నేను ఈరోజు అంటే ఇన్ని రోజులు నా ఇంటెన్షన్ ఏంటి, నా ఇంటెన్షన్ అని చెప్పను కానీ నాకు జరిగిన ఒక చాలా పెద్ద లాస్కి నా బిహేవియర్ ఏంటి, వై మీ, వై దిస్, వై క్వశ్చనింగ్ సో బ్యాడ్లీ. నా ఇంటెన్షన్ ఐ వాంట్ ఆన్సర్. ఐ వాజ్ సర్చింగ్. ఎక్కడికి రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళా, ఈరోజు ప్రొద్దున ఇంకొక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళా, లేకపోతే ఎక్కడికో తిరుగుతున్నాను. ఎస్, ఐ గాట్ డిఫరెంట్ ఆన్సర్స్, బట్ స్టిల్ టుడే ఐ గాట్ అన్ ఇమాజినరీ ఆన్సర్. My intention of today coming here, you can see my voice so loud and strong. My intention is now just stop it, Rajita. నీ ఎమోషన్ నాకు అర్థమైంది, నువ్వు సచ్చేదాకా పోదు. Can't you change your intention to live? Your intention to live, your purpose for living is your daughters. Now intention towards the సొసైటీ కంటే మా అమ్మ నాన్న, ఐ హ్యావ్ అనదర్ డాటర్. ఇంటెన్షన్ చేంజ్డ్. విల్ ఐ ఫర్గెట్ దట్? No, never. Till I die, it won't. Let's take that pain as my insight. Let's spread that purpose. Now my responsibility has become like too huge. సో ఆ ఇంటెన్షన్ ఒక్కటి మార్చుకుంటే యూ కెన్ సీ మై వాయిస్ ఇస్ లైక్ సో లౌడర్ అండ్ సో క్లియర్. మొన్నటిదాకా నాకు ఎక్కడ కానీ ఆ పిల్లలు రాగానే గుండె బద్దలైపోతుంది, చచ్చిపోతున్నాను నేను లోపల. కానీ ఐ డోంట్ వాంట్ టు క్యారీ దిస్ ఎమోషన్ ఆల్వేస్. నేను అండగా నిలవాల్సింది, వాళ్ళు నాకు అండగా నిలిచి వందల వేల మెసేజెస్, మ్యామ్ మేము ఉన్నాము, నాకు ఇట్లా బాబు చనిపోయిన అయినా నేను గట్టిగా ఉన్నా, మీ వీడియోస్ చూసి గట్టిగా అయినా, ఇప్పుడు మీరు మళ్ళీ మీ వీడియోస్ మీరే చూసుకోండి, గట్టిగండి. అమేజింగ్. ఏమిస్తే నాకు ఇంత ప్రేమ దొరకాలా? ఇంటెన్షన్ చేంజ్డ్. లైక్ దాట్ యువర్ ఇంటెన్షన్ హ్యాస్ టు బి సెట్. ఎందుకు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్? ఇప్పుడు నాకున్న పరిస్థితి కంటే ఏం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది నీకు? మనుషులు ఉన్నారు, కరెక్ట్ చేసుకో. మనుషుల్ని మనం నాలాగా ఎవరైనా లూజ్ అయ్యారో, లర్న్ పర్పస్, గెట్ పర్పస్. ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నావు, ఎవరి మీద బ్లేమ్ చేస్తున్నావు, ఎవరి మీద నీ కోపం, ఎవరు ఎందుకు వింటారు? అరే నీ మాట నువ్వే వినట్లేదు. ఏమి మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే పీకలేము. నథింగ్. ఓ పెద్ద నేను అనుకున్నాను అరే నా బిడ్డలని నేను ఇట్లా చదివించిన విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అని కూడా 100 వీడియోలలో చెప్పిన. యూనివర్స్ నాతోటి ఉంది అని. బట్ గాడ్ కూడా కొన్ని చెయ్యలేని ఉంటాయి. నేను గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అన్నా. స్టిల్ మైట్ బి. ఎందుకు నాకు ఈ ప్లాట్ఫామ్ ముందు సెట్ చేసి పెట్టాడు. పిచ్చిది బతకలేదు పర్పస్ లేకపోతే, పిచ్చిదానిలాగా అయిపోతుంది. రామ్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టించాడు నాతో, అనన్య ఫౌండేషన్. ఇప్పుడు మళ్ళీ చేసేదాన్ని నేను. Created. Can I see in that mode? నీకెందుకు ఎమోషన్స్? ఎందుకు నాకు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? నువ్వు లోకాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, నీ రిలేషన్ని మార్చాలనుకుంటున్నావు, ఎవరినో మార్చాలనుకుంటున్నావు. ఎవరు మారారు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనమే మారాలి. ఓన్లీ నువ్వు మాత్రమే మారితేనే దేర్ ఈజ్ ఎ ఛాన్స్. నిన్ను అటాక్ చేయడానికి ఒకళ్ళు ఊరికే టాక్సిక్ రిలేషన్ ఉంది, నువ్వు టాక్సిక్గా బిహేవ్ చేస్తున్నావు. నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను, ఈ ఎమోషన్ కంట్రోల్ అవుతలేదు. ఒక్క కూడా ఫరక్ పడదు. ఏదో రోజు అని నువ్వు పోతావు, లేదు అంటే రోజు ఎమోషనల్ ట్రామాకి అవుతావు. ఫర్రకే పడదు అటువైపు వాళ్ళకి. మరి
అసలు ఆలోచించారు. ఆలోచించు, దెన్ యూ డిసైడ్. యూ డిసైడ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో. ఓకే, 2 ఆప్షన్స్. బేరబుల్, బౌండరీస్ పెట్టు, నాతోటైతే కాదు. ఇఫ్ ఇట్ ఈస్ అన్బేరబుల్, నాతో కాదు. అల్టిమేటమ్, నువ్వు ప్రతిసారి నా దగ్గర ఇది రిలీజ్ చేస్తే నేనైతే నిన్ను టాలరేట్ చేయను. హూ ఎవర్, కట్ చేసుకునే రిలేషన్స్ కట్ చేసుకొని పడేసి. ఒక సెకండ్ ఆలోచించకండి. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ట్రబ్లింగ్ నీ ఫ్యామిలీ కానీ, నీ పీస్ కానీ, నీ ఫ్రెండ్స్ ఎవ్వరు చేసినా, జస్ట్ కట్ ఇట్ అవుట్ అండ్ థ్రో దెమ్ అవుట్. Don't spare a single second if it is toxic and it is spoiling your life or your peace or anything, because you don't deserve that relation. నాట్ ఎట్ యువర్ హ్యాపీనెస్ కాస్ట్. Not at all. పీస్ నీకు స్పాయిల్ అవుతుంది, నీ ఇంట్లోనో నీ ఒంటికో నీ ఇంటికో ఎఫెక్ట్ అవుతుంది, జస్ట్ డిస్కనెక్ట్. ఇంట్లో వాళ్ళకి మళ్ళీ వీడియో చేద్దాం, బికాస్ దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. ఇంట్లో వాళ్ళని ఎట్లా భరించాలి, బట్ ఇట్ ఇస్ కమ్స్ టు ద ఎందుకు ఎమోషన్స్ కంట్రోల్ లేదు. ద మేజర్ eating habits, binge eating, binge watching, and sleeping also. Imbalance sleep, no water. ఏంటి మేడం కంటెంట్ పిచ్చిగా చూస్తున్నావు, ర్యాండమ్, అసలు ఒక అర్థం లేదు పర్థం లేదు. నాకు ఎప్పుడైనా మనకి ఇప్పుడు మీడియాలో ఉన్న కొన్ని అవసరం పడుతుంది, అయినా కూడా నాకు ఐ హేట్ దట్. యూ షుడ్ నాట్ గో అండర్ కంట్రోల్ ఆఫ్ దాట్. అది నీ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు బంద్ చేయాలన్నా మిడిల్ ఆఫ్ ద వీడియో యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్. సమ్ సీరియల్స్ చూస్తున్నావు, తప్ప మేడం. ఎప్పుడో ఒకసారి మంచి ప్యాంపరింగ్ వాచింగ్ చూడు, 1 monthకో 1 weekకో, బట్ మిడిల్ ఆఫ్ ద సిరీస్ యూ కెన్ స్టాప్, యు ఆర్ అ విన్నర్. కంట్రోల్ లేదు. నైట్ 12, 1, 2, 3 ఇది ఫినిష్ చేయాలి మేడం. ఏం అవార్డు ఇస్తారు నీకు? నాన్ సెన్స్. ఆడెవడో వెబ్ సిరీస్ తీసుకున్నాడు వాళ్ళ ఫ్యూచర్ కోసం. నీ ఫ్యూచర్ని పనంగా, నీ హెల్త్ని పనంగా పెట్టి వాళ్ళ గోల్కి ఎట్లా బలవుతున్నావు? నీకు గోల్ లేదు, నీకో క్లారిటీ లేదు. దట్స్ వై యూ ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్. గాలే వారం ఎటు వస్తే అటు ఊగుతున్నావు. ఫుడ్ ఈజ్ ద ప్రియారిటీ. వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, చెక్, క్వాలిటీ చెక్. బయట ఫుడ్ హ్యావ్ వన్స్ ఇన్ అ వీక్, నథింగ్ రాంగ్. అరే అసలు దానికి మసాలా ఏంటి, అది ఎవరు ఏ ఎమోషన్తో వండుతున్నారు. అందుకని వెనకట అసలు వండుతూ ఉన్నప్పుడు పాటలు, విష్ణు సహస్రనామాలు పెట్టుకుని, ఒక మంచి పంతులు, ఒక ఖతర్నాగా అసలు మంచి స్నానం చేసి మడి కట్టుకొని ఉండేటోళ్ళు. ఎందుకు? బికాజ్ ఓన్లీ ద థింగ్ ఈస్ నైస్, రైట్ ఎనర్జీ పోతుంది. ఆ ఎనర్జీ ఫుడ్ త్రూగా, వాటర్ త్రూగా ఎనర్జీ క్యారీ అవుతుంది. వాటర్ క్యారీస్ అమేజింగ్ ఎనర్జీ. బిగ్గెస్ట్ అంటే లైక్ చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. వాటర్కి చెప్పి నువ్వు వాటర్ తాగితే నీకు మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇట్స్ నాట్ ఫన్నీ, ఇట్స్ సీరియస్. నేనేం చెప్తలేను ఇక్కడ మంత్రం కొత్తది. సో లైక్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ రోల్. ద ఫుడ్ని వెన్ యూ కుక్ సటిల్ విత్ రైట్ అమౌంట్ ఆఫ్ లవ్, విత్ లవ్ యూ కుక్, నీ ఫ్యామిలీలోకి అందరి కడుపులోకి వెళ్తుంది. నీ మెసేజ్, నీ ప్రేమ వెళ్ళిపోతుంది. ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవుతారు. మీ హస్బెండ్కి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే, నీ వైఫ్కి అయితే, లేకపోతే పిల్లలకి అయితే, గుడ్ కుక్, గుడ్ ఫుడ్, వెజిటబుల్స్తో మాట్లాడండి. నథింగ్ రాంగ్. దిస్ ఫుడ్ ఈస్ గోయింగ్ టు హీల్ us. దిస్ ఫుడ్ ఈస్ లైక్ సెండింగ్ మై లవ్ టు మై చిల్డ్రన్ అండ్ మై హస్బెండ్. అనరాదు అయితే నీ సొమ్మేం పోతుంది అనడానికి. మరి ఇట్లా చేస్తాడా? ఉండు, వాళ్ళ అమ్మ నాన్న మాట వింటాడు. అంత అది పోతుంది. ఆయన కూడా వచ్చేటప్పుడు అగ్రెసివ్గా వస్తుంది. నేను ఏమనలే మేడం, ఎప్పుడు కోపం ముఖం మార్చుకొని ఉంటాడు. నువ్వు ముఖం మార్చుకొని ఉండినావు, అదే రియాక్షన్ నాకు కలిసి వస్తుంది. I know it sounds so illogical for you. Makes sense. It's truth. నేను చెప్పే విధానం మీకు ఫన్నీ అనిపించుండొచ్చు, బికాస్ యూ అండర్స్టాండ్ దట్ వే. ఇఫ్ ఐ సెడ్ వెరీ సీరియస్లీ, మీరు ఇలా ఉండితే ఇలా ఉంటుంది, ఇలా ఉండంటే ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ వాంట్ టు బి నెక్స్ట్ టు యువర్ గర్ల్. అంటే లైక్ మీ ఇంట్లో ఒక ఆమెలాగా చెప్పదలుచుకున్నాను నేను. ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ, ఒక కేమని అనుకోనియండి. ఐఎమ్ వెరీ సీరియస్. దిస్ వర్క్స్. నేను ఏది టైం పాస్కి మీకు చెప్పడం లేదు. లాట్ ఆఫ్ కరేజ్తో వస్తున్నా మీకోసం. ఫర్ మీ ఇట్స్ ఎవ్రీ డే. పుడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ, పుడుతూ చేస్తూ వస్తున్నా. ఒక్క వర్డ్ కూడా యూజ్లెస్గానే మాట్లాడదలుచుకోలే. ఐ వాంట్ ఎవ్రీ వర్డ్ టు మేక్ సెన్స్. స్టాప్ ఇట్. నిద్ర మీకు దండం పెడతాను. నిద్రపోండి. ఆ ఫోన్ పట్టుకొని 12, 1, 2
ఖచ్చితంగా మీరు సంపాదించేదంతా మీ టైం మై టైం అనుకుంటున్నారు కదా ఇప్పుడు, అది ఆ టైము, ఆ మీ టైం మై టైం కదా హాస్పిటల్ టైం అవుతుంది ఫ్యూచర్లో. మరి సో జస్ట్ టాప్ 10 మీన్స్ 10. బిఫోర్ బెడ్ క్రియేట్ దట్, మేడం నిద్ర రాదు మేడం, ఏం రాదు, వస్తుంది. నువ్వు ఫస్ట్ ఫోన్ పక్కన పెట్టు 9:30కి, ఇంట్లో మంచి పాజిటివ్ డెకరేషన్ చేయి, మంచిగా ఒక డిమ్ లైట్ చేయి, ఒక స్మెల్ వచ్చే ఒక అరోమా ఆయిల్ పెట్టుకో, ఒక లైట్ మ్యూజిక్ పెట్టుకో, దెన్ యూ సెల్ఫ్ టాక్. రజిత, యూ డిడ్ అమేజింగ్ టుడే. కీర్తి, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. Grateful. I'm grateful to Kirti. Today she did amazing, wonderful interviews. I'm so blessed. Thanks to my parents, thanks to my cameraman that who encouraged me today to do wonderful shoots, because he was the one who is witnessing me. It's like, nice ma'am. Like enthusiasm, connect అవుతున్నాడు అంటే అందరు connect అవుతారు. Grateful to him. Tell that. Tomorrow task. చలో this I'll rock. Manifest. బుక్ పక్కన పెట్టి చక్కగా మీ ఆయన్ను మీ పిల్లలను హక్ చేసుకొని, అమ్మాయ ఇది కదా నాకు రిలీక్స్, సుకూన్ లైఫ్. స్టాప్ కంప్లైంట్ బాక్స్. యాక్షన్ మోడ్కి వెళ్దాం రేపు. నౌ రెస్ట్. యుద్ధం స్టార్ట్ తెల్లారి. రిలాక్స్ అయితేనే కదా యుద్ధం బాగా చేయగలుగుతాం. నువ్వు అన్నా అనకుండా బయట పోతే యుద్ధమే ఉంది జీవితం. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఈటింగ్, స్లీపింగ్, వాట్ యు ఆర్ వాచింగ్ కంటెంట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజ్ చేయండి. ఎందుకంటే మీకే కంటెంట్ ఏం చూడాలో చూడొద్దో యూజ్లెస్ చేస్తే పిల్లల్ని ఎట్లా చెప్తున్నారు మీరు చూడొద్దు కంటెంట్ అని. సో దిస్ ఈజ్ ఇంట్లో ఫ్యామిలీ రూల్ పెట్టుకోవాలా. స్టాప్ ఫ్యామిలీ పాలసీ, డిజిటల్ పాలసీ. ఈ టైంలో బంద్, తినేటప్పుడు ఈ టైం తర్వాత నో, ఇట్లాంటివి కొన్ని పెట్టుకోవాలి. అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం చెప్పాలి అని అనుకున్నా అంటే మీకు ఈ 3 ఎంత ఇంపార్టెంటో, అంటే నిద్ర, డిజిటల్, ఇవన్నీ. వాటర్ మూమెంట్ ఈజ్ ద కీ. వాటర్ ఇంటేక్ ఆల్సో వెరీ వెరీ రిప్లెనిషింగ్. మన బాడీ అంతా 70% ఆఫ్ వాటర్ ఉంటుంది బాడీలో. ఈచ్ ఆర్గాన్ ఆల్సో క్యారీస్ దట్. సో కాబట్టి ప్రతిసారి యూ నీడ్ టు హ్యావ్ వాటర్. ఇవాళే చెప్తుండే ఒక మన అబ్బాయి, మీరు ఒక్కరే జస్టిస్ చేస్తారు మేడం, వాటర్ అందరూ ఓపెన్ చేస్తారు, కొంచెం దాగి అక్కడ పెడతారు, మీరు బాటిల్ మొత్తం దాగేస్తారు. అంటే నాకు వాటర్ వాల్యూ తెలుసు. వాటర్ ఇంటేక్ ఇస్ వన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి అని అంటే కనుక, ఒక్క నిమిషం బ్లాంక్ అయిపోతున్నా ఒక్కొక్కసారి. ఏం చెప్పా? వాటర్ తర్వాత మోస్ట్ నిద్ర, ఇంపార్టెంట్ థింగ్ అవాయిడ్ ఫోన్స్, ఫుడ్ చెప్పా. షిట్, దీనికి ముందే గుర్తొచ్చింది, అది చెప్పేస్తారు. జనరల్ లైఫ్లో ఏంటిది క్వశ్చన్ ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం. ఎస్, యా. మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. మూమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి జనరల్గా ఒక 2 minutes అన్న లెగాలి. లేదు అన్న 20 minutesకి 2 minutes అంటాం మేము జనరల్గా రూల్. లేదు అంటే ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా జస్ట్ 30 to 40 minutes ఆఫ్ ద ఎనీ యోగా, వాక్, జంపింగ్ జాక్, స్కిప్పింగ్, ఎనీథింగ్, మీరు డాన్స్, ఏదో ఒకటి మాత్రం. మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. ట్రస్ట్ మీ, ఇఫ్ యూ డూ కంటిన్యూస్లీ అరౌండ్ ఒక 21 days లేకపోతే 40 days మీరు ఈ 5 చేసి చూడండి. యూ విల్ కంట్రోల్ యువర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. ఎమోషనల్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. రాకపోతే కమెంట్ చేయండి. కానీ సిన్సియారిటీ, మీరు సిన్సియర్గా ఇవన్నీ చేశారా? కండిషన్స్ అప్లై. ఐ విల్ బెట్ ఆన్. యా. సో విన్నారు కదా, కమెంట్ చేయడంతో పాటుగా రజిత మైనంపల్లి గారితో డైరెక్ట్గా మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. షీఈ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.